మహిమాన్విత క్షేత్రం లోవ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆలయాలకు పుట్టినిల్లు. స్వయంభూ ఆలయమే కాకినాడ జిల్లా తుని మండలం లోవలోని తలంపులమ్మ. తలచిన వెంటనే పలికే అమ్మ కావటంతో తలంపులమ్మ అని పిలుస్తారు. ఆమె తలుపులమ్మగా మారింది. ప్రస్తుతం తలుపులమ్మలో ఉన్న ప్రాంతం అప్పట్లో పూర్తిగా అటవీకొండ ప్రాంతం. లోవ కింద కొత్తూరు గ్రామం ఉంది. లోవకు కొత్తూరుకు మధ్య కేవలం ఒక గీత ఉంటుంది. కొత్తూరుకు చెందిన పశువుల కాపరులు పశువులను తోలుకుని లోవకొండపైకి వెళ్ళేవారు. అక్కడ అప్పుడప్పుడు వారికి ఒక బాలిక కనపడేది. గ్రామంలో ఉన్న వారి యోగక్షేమాలు అడిగేది. వారు అన్నీ చెప్పేవారు. ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదని పశువుల కాపరులు చెప్పేవారో వారింటికి ఆ బాలిక వచ్చేది. అమ్మా అని పిలిచేది. వారు ఎవరో అమ్మాయి ఇంటికొచ్చిందని ఆమెను ఆప్యాయంగా పిలిచి తినడానికి ఏదైనా పెట్టి కబుర్లు చెప్పేవారు. ఎవరికైతే అనారోగ్యం ఉందో వారి ఒంటి మీద చెయ్యి వేసి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళేది. ఆమె వెళ్ళిన కొద్దిసేపటికి వారు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేవారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతోంది. ఎవరో అమ్మాయి వస్తుంది, అందరితో కాలక్షేపం చేస్తుంది. ఆమె రాగానే రోగాలు మాయమైపోతున్నాయని అందరూ గుర్తించారు. దీంతో ఆమె ఎవరో కాదు, ఒక దేవత అని భావించారు. ఎప్పుడైతే తనను దేవతని భావించారో దాంతో ఆమె అక్కడి నుంచి అంతర్ధనమైపోయారు. అప్పటి నుంచి రావడం మానేసింది. ఒకసారి పశువుల కాపురులకు పైన కొండపై కనపడ్డారు. తాను తలంపులమ్మను, తలుచుకున్న వెంటనే పలుకుతాను. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను తలుచుకోమని చెప్పండి. తాను ఫలానా చోట స్వయంభూగా వెలుస్తాను అని చెప్పారు. పశువుల కాపర్లు పరుగు పరుగున అక్కడికి వెళ్ళి ఆ విషయాన్ని గ్రామస్తులకు చెప్పారు. తుని మహారాజు వంశస్థులు, గ్రామస్తులు అక్కడికి వెళ్ళి చూశారు. 3 కొండల నడుమ ఓ కొండ వద్ద అమ్మవారు స్వయంభూగా కనిపించారు. అంతే, ఆమె చెప్పినట్లుగా తలంపులమ్మగా పిలవడం ప్రారంభించారు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ. అప్పటి నుంచి ఆమె మహత్యం తెలిసి దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తున్నారు. ఇక్కడే మరో విశేషమూ ఉంది. కొండపై ఉన్న నీరు లోవ వరకు మాత్రమే వస్తుంది. పక్కనే ఉన్న కొత్తూరుకు ఏమాత్రం వెళ్ళదు. లోవ క్షేత్రానికి 10 మంది వచ్చినా 10,000 మంది వచ్చినా ఆ నీరు సరిపోతుంది. నీటి కొరత ఎప్పుడూ రాలేదు. జనాలు లేరు కదా అని ఎప్పుడు నీరు లోవక్షేత్రం దాటి బయటకు రాలేదు. ఇదో మరో నిదర్శనం. కాలక్రమేణా ఇది దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. దేవాదాయ శాఖ దీనిని అభివృద్ధి చేసింది. గతంలో కేవలం అమ్మవారి గుడికొచ్చి మద్యం సేవించి నైవేద్యం పెట్టి తిని వెళ్ళిపోయేవారు. దర్శనానికి వెళ్ళేవారు కాదు. అమ్మవారు ఎక్కడో కొండ మీద ఉంటుంది, వెళ్ళడం కష్టం అనుకునేవారు. డిప్యూటీ కమిషనర్ హోదాలో ఉన్న ప్రస్తుత ఈవో విశ్వనాథరాజు దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మవారి ఆలయానికి ఎస్కలేటర్ ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఇదే మొట్టమొదటి ఎస్కలేటర్ ఉన్న ఆలయము అవుతుంది. ఎక్కడ వనదేవత ఆనవాళ్లు చెరిగిపోకుండా ఉన్నది ఉన్నట్లుగా ఉంచి అద్భుతంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఇప్పుడు లోవ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం. గతంలో ఎందరో ఈవోలు పనిచేసినా విశ్వనాథరాజు వచ్చిన తరువాత మాత్రం అభివృద్ధి పరుగులు పెట్టింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు, మంత్రులను తీసుకువచ్చి ఇక్కడ పరిస్థితిని చూపించి ఆలయాన్ని నభూతన భవిష్యత్ అన్న చందాన తీర్చిదిద్దారు. ఆలయ మహోత్సవాన్ని ఈవో అర్చకులు వెల్లడించారు. Oh
ఓం శ్రీ మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢమాస జాతర మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమంలో భాగంగా జూన్ 26వ తారీఖు నుండి జూలై 24వ తారీఖు వరకు ఈ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇందులో మొదటి ఆదివారం అమ్మవారికి మట్టి గాజులతోటి సుమారు 1,00,000 గాజులతోటి విశేష అలంకరణ చేసి ఉన్నాం. అలాగే రెండో ఆదివారం నాడు అమ్మవారికి తొలి ఏకాదశి సందర్భంగా 1,00,000 తులసితోటి పూజ నిర్వహించాం. అమ్మవారికి పౌర్ణమి రోజున చండీ హోమం నిర్వహిస్తున్నాం. స్వాతి నక్షత్రం జన్మ నక్షత్రం రోజున అమ్మవారికి ప్రత్యేక పంచామృత అభిషేకాలు కూడా నిర్వహించాం. మూడో ఆదివారం రేపు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి ప్రత్యేకంగా 4 టన్నుల కూరగాయలతోటి శాకంబరీదేవిగా అలంకరించడం జరుగుతుంది. ఆ రోజు లక్షలాదిగా భక్తులు అమ్మవారి ఆలయాన్ని సందర్శిస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకమైన ఏర్పాట్లన్నీ కూడా చేశాం. అలాగే ఆఖరి ఆదివారం నాడు అమ్మవారికి 1,00,000 బిల్వార్చన కూడా నిర్వహించి 24వ తారీఖున సహస్ర ఘట్టాభిషేకం చేయడం ద్వారా ఈ కార్యక్రమాలు మాసోత్సవాలు పూర్తవుతాయి. ఈ మొదటి నుంచి కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి మహిళల చేత సారీ చీర అందించాలనే ఏర్పాట్లు చేసాం. మొదటగా ఈ తుని స్థానం పూర్వం ఉన్న రాజావారి నుంచి వారు ఆడబడుచు కాబట్టి మొదటిసారి సారీ చీర వారు తీసుకొచ్చి మొదటి శుక్రవారం ఇచ్చారు. రెండవ శుక్రవారం నాడు వందలాది మంది మహిళా భక్తులతోటి స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ వైపు గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు వాళ్ళందరితోటి వచ్చి అమ్మవారికి సారీ చీర సమర్పించి ఆ మహిళా భక్తులందరి చేత కుంకుమ పూజలు చేయించి దేవస్థానం వారి చేత ఉచితంగా వారందరికీ కూడా జాకెట్ ముక్కలు అన్ని అమ్మవారి ప్రసాదం పసుపు కుంకుమ గాజులు అందించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు దగ్గరుండి నిర్వహించి మహిళా భక్తులందరినీ కూడా భారీ సంఖ్యలో తీసుకొచ్చి పూజలు చేయించడం జరిగింది. ఆవిడ ఆదేశాల మేరకు ఆ తర్వాత శుక్రవారం నుంచి ప్రతి శుక్రవారం
ఆషాఢ మాసంలో వచ్చే ఆలయానికి సారీ చీర తీసుకొచ్చిన మహిళలందరి చేత కుంకుమ పూజలు చేయించి వారికి దేవస్థానం వారి చేత రవికిలి గుడ్డ, పసుపు, కుంకుమ గాజులు ప్రసాదంగా ఇవ్వటం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అందరికీ ఉచిత ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుంది. జిల్లాలోని వివిధ దేవాలయం నుంచి వచ్చిన ప్రత్యేక సిబ్బంది, అలాగే ప్రతి వారం సుమారు 100 మందికి పైగా పోలీస్ సిబ్బంది, సుమారు 100 మందికి పైగా శ్రీవారి సేవకులు, ఎన్ఎస్ఎస్ వంటి స్టూడెంట్స్ తోటి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. భక్తులందరూ ప్రశాంత వాతావరణంలో అమ్మవారి ఆలయానికి చేరుకుని ఒక ఆదివారమే కాకుండా మిగతా రోజుల్లో కూడా అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని పూజించి సేవించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాం. చతుర్భుజే చంద్రకళావతం సకుచోన్నతే కుంకుమరాగచోణి పుండ్రేక్షుపాశంకుశపుష్పబాణ హస్తే నమస్తే శ్రీ జగదేకమాత శ్రీ తలుపులమ్మ పరాదేవ నమజ్జయామి. శ్రీ 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 తలుపమ్మవారి దేవస్థానం, కాకినాడ జిల్లా తునిమండలం లోవకొత్తూరు గ్రామం. అమ్మవారి పేరు తలంపులమ్మ. తలంపులమ్మ అనేటువంటి పేరు కూడా అమ్మవారికి ఎలా వచ్చింది? సుమారు అమ్మవారు ఇక్కడ కలిసి ఒక 300 సంవత్సరాలకి పూర్వం, అంతకన్నా పూర్వం ఈ ప్రాంతవాసులు ఎవరైనా ఆపద సమయంలో తలుచుకుంటే అమ్మవారు సాక్షాత్కరించి ఓ పాపలో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చేవారట. తలుచుకోగానే ప్రత్యేకమైన కోరికలు తీరుస్తుంది కాబట్టి తలంపులమ్మ అని చెప్పేసి పిలుచుకుని వాడుకలో భాష మారిపోయి తలుపులమ్మగా పిలువబడుతున్నారు. కొన్నాళ్ళ తర్వాత అప్పట్లో ఏరియాను పరిపించే రాజావారి కల్లోకి వెళ్ళి, నేను దారకొండ, తేగకొండ లోయలో, ఈ స్థలాన్ని లోవ అంటున్నాం కదా, యాక్చువల్లీ 2 కొండల మధ్య లోయలో నేను సెల్ అయిపోయాను. మీరు ఏ రోజు అయితే వచ్చి ఇక్కడ నాకు సేవా కార్యక్రమం ప్రారంభం చేస్తే అప్పటి నుంచి ఇది యాత్రస్థలంగా మారుతుంది. భక్తులు దాతృత్వం గంగ కూడా పుడుతుంది. ఈ గంగ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడికి వెళుతుంది అనేది మానమాతలు ఎవరికీ తెలియదు. మీరు ఏ నెలలో వస్తే ఆ నెలలో వచ్చి అమావాస్య జాతర జరిపించి అమావాస్యను నవధాన్యాలు పాలల్లో వేసి నా పాదాల దగ్గర నుంచి 5 రోజుల తర్వాత తీసి చూస్తే ఏ గింజలు బాగా మొలకలు వస్తే పంటలు బాగా పడుతాయని, సంతానం లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉయ్యాల సేవ చేస్తే సంతానం కలుగుతుందని, చీకటి పడితే లోకరక్షణ కోసం నేను బయటకు వచ్చి సంచరిస్తాను, ఆ సమయంలో ఇక్కడ ఎవరు ఉండకూడదని చెప్పేసి ఆ రాజావారి కల్లో చెప్తే, ఆ రాజావారు లోవకొత్తూరు అనే గ్రామ ప్రజలను తీసుకుని చైత్ర బహుళ విజయనాడు వచ్చారట. వచ్చి అమ్మవారికి వచ్చేసరికి కింద ఉన్న 3 విగ్రహాలు, అమ్మవారి తమ్ముడు పూతరాజు, అమ్మవారిదే మరొక రూపం, 3 విగ్రహాలు వెలుస్తున్నాయట. అమ్మవారికి సేవా కార్యక్రమాలు చేయబోయేసరికి గంగ పుట్టిందట. ఈ గంగ తాలూకు విశేషం ఏమిటంటే, ఆదివారం నాడు 30,000 మంది 40,000 మంది భక్తులు వచ్చినా సరిపోతాయి, మిగతా రోజుల్లో 5-6 వేల మంది భక్తులు వచ్చినా సరిపోతాయి. అంటే ఎక్కువ వచ్చిన రోజుని చాలకపోవడం కానీ, తక్కువ వచ్చిన రోజుని కిందకెళ్ళి వ్యవసాయాలకు ఉపయోగపడడం కానీ జరగదు. భక్తుల సంఖ్యను బట్టి జీవధార అమ్మ భక్తులు దారితీయడానికి నిత్యము అలా గ్రామాల్లో ఉన్నటువంటి నూతులు బావులు వ్యవసాయకాలంలో ఆగుతాయి, కానీ ఈ జీవధార ఎప్పుడు ఆగదు. ఈ అమ్మవారి చరిత్ర. అలాగే ఈ సంవత్సరంలో ఇక్కడ ఆషాఢ మాసంలో జరిగేటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, ముందుగా మా సార్ అన్ని విషయాలు చెప్పారు. అయినా ఈ కార్యక్రమాలన్నీ కూడా సుస్పష్టంగా మా ఈవో విశ్వనాథరాజు గారు దగ్గరుండి ఈ కార్యక్రమ పర్యవేక్షణలో కార్యక్రమాలు విజయవంతంగా, నేను సుమారు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను. 40 సంవత్సరాల్లో ఎంత విశేషమైన పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈయన వచ్చిన ఈ 4 సంవత్సరాల్లో అంత వైభవోపేతంగా ఈ కార్యక్రమాలు జరగడమే కాకుండా ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెంది ఎంతో 43 ఏళ్ళ నుంచి లేనటువంటి అభివృద్ధి డెవలప్మెంట్ ఈయన వచ్చిన తర్వాత ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుంది. అలాగే చుట్టుపక్కల 14 గ్రామాల ప్రజలు కూడా ఈ దేవాలయ డెవలప్మెంట్ని చూసి ఈవో గారిని ప్రశంసిస్తూ ఈ దేవాలయానికి అలాగే భక్తుల తాగిడి కూడా పెరిగింది. ఈ సంవత్సరంలో ఫస్ట్ ఆదివారం నాడు మట్టి గాజులతోని, 2వ ఆదివారం నాడు 1,00,000 తులసర్చన జరిగింది, 3వ ఆదివారం నాడు శాకంబరి, 4వ ఆదివారం నాడు 1,00,000 పుష్పార్చన జరుగుతుంది, బిల్వార్చన జరుగుతుంది. అయితే అమావాస్య నాడు నదీ జలాలతో అమ్మవారికి సహస్రఘటాభిషేకం 1080 కలశాలతో అమ్మవారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మా ఈవో గారు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. ఈ అమ్మవారి ఆశీస్సులు మా ఈవో గారు కూడా పరిపూర్ణంగా ఉండి ఇంకా ఇలాంటి దేవాలయాన్ని ఎన్నున్న కట్టి అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.